ఎస్ సైతాన్ ఉంది, ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది ఫాస్ట్ గా. ఎస్ విడిచేసి ఎవరు నీవు బిడ్డ వంటలో ఏం చేస్తున్నావు? చంపేస్తా ఆమె బిడ్డని. ఆమె బిడ్డని చంపేస్తావా? సమస్య వస్తుంది. ఎప్పుడు చంపేస్తావు చెప్పు? ఆమె కావాలి. ఎవరు వాళ్ళ బిడ్డ కావాలనా? ఎవరు పెద్ద బిడ్డ చిన్న బిడ్డ? పెద్ద బిడ్డ. ఆ బిడ్డని తీసుకెళ్తారని చాలా రోజు. వాళ్ళ బిడ్డను పెద్ద బిడ్డను తీసుకెళ్దామని చాలా రోజులు చూస్తున్నావా? బిడ్డకి ఏం పెట్టావు? మందు పెట్టా. నీ వల్ల కాదు, బయటికి రా. యేసయ్య ఉన్నాడు. ఇక నీ శక్తులని కాలిపోతున్నాయి. చెవిలో నుంచి మొత్తం చెవిలో వాళ్ళంతా ఇక నీ తట్టుకోలేవు. చేతబడి పని చేస్తలేదా? యేసుక్రీస్తు నామములో ఆ ఒంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతాను. ఇక ఎన్నడూ బిడ్డ ఒంట్లో ఉండొద్దు. యేసుక్రీస్తు నామములో గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తెలుగు ఉంది గారు. ఇది వరకు ఎలా ఉండేదమ్మా? ఇది వరకు ఏదో తల్లో ఏదో బరువుగా ఉండి నెత్తి ఏదో పొడి చేసినట్టు ఉండేది. ఇప్పుడు మీకు ఎలా ఉంది? తలంతా ఎలా ఉంది? కొంచెం ఫ్రీగా అయింది. ఫ్రీగా ఉంది. గట్టిగా చప్పట్లు చేయబెడుతుండగా ఎస్ పట్టలోకి వాటిని గంధకాలు రిలీజ్ చేస్తున్నాను. వాటిని గంధకాలు ఎస్ ఒక సుడిగాలి మీ కడుపులో తిరుగుతుందమ్మా. సుడిగాలి వలె అగ్ని గంధకాలు కడుపులో తిరుగుతుంది. దురాత్మ ఎస్ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎస్ ఏదో విడిచేసి వెళ్ళిపోతుంది. నోరు తెరవా, తెరవా సైతానా, యేసుక్రీస్తు నామములో. ఎస్ సైతాన్ ఉంది, ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. కడుపులో సుడిగాలి, అగ్ని గంధకాలు యేసుక్రీస్తు నామములో. ఎస్ బయటికి రా ఫాస్ట్ గా. ఎస్ విడిచేసి వెళ్ళిపో. ఎవరు నీవు? యేసుక్రీస్తు నామములో. నోరు తెరవా. ఎస్ బిడ్డ వంటలో ఏం చేస్తున్నావు? చంపేస్తా. ఇవన్నీ చంపేస్తావా? ఎప్పుడు? ఆమె బిడ్డని. ఇది ఆమె బిడ్డని. ఆమె బిడ్డని చంపేస్తావా? ఎందుకు? ఎప్పుడు చంపేస్తావు? సమస్య వస్తుంది. ఎప్పుడు చంపేస్తావు చెప్పు? ఏం చేస్తున్నావు? ఈ బిడ్డ వంటలో ఏం చేస్తున్నావు? కూర్చున్నా. ఈ బిడ్డ వంటలో ఉండి కూర్చుంటున్నావా? నీకేం కావాలి? ఆమె బిడ్డను చంపేస్తా. వీళ్ళ బిడ్డ నువ్వు చంపేస్తావా? ఎందుకు? వాళ్ళ బిడ్డను చంపేస్తే నీకు వచ్చే లాభం ఏంటి? ఆమె కావాలి. ఆమె కావాలి. ఎవరు? వాళ్ళ బిడ్డ కావాలనా? ఎవరు? పెద్ద బిడ్డ చిన్న బిడ్డ? పెద్ద బిడ్డ. పెద్ద బిడ్డ నీకు కావాలనా? ఎందుకు? పెద్ద బిడ్డ మీద ఎందుకు కన్నేసావు సైతానా? ఎవరు నీవు? ఎక్కడి నుంచి వచ్చావు? పట్టలో అగ్ని గంధకాలు ఇక సుడిగాలి వలె తిరుగుతున్నాయి. మొత్తం కడుపులో కడుపులో సుడిగాలి వలె తిరుగుతున్నాయి. ఎవరు నీవు? నువ్వు చేతబడి దురాత్మవా? చేతబడి దురాత్మవా? ఎవరు నీవా? నువ్వు చేతబడి దురాత్మవు. ఎస్ ఈ బిడ్డ వంటలో ఉండి ఇంట్లో ఏం చేస్తున్నావు చెప్పు? ఆ బిడ్డను తీసుకెళ్తారని చాలా రోజు. వాళ్ళ బిడ్డను పెద్ద బిడ్డను తీసుకెళ్దామని చాలా రోజులు చూస్తున్నావా? ఏం ప్లాన్ వేసావు చెప్పు? ఏ ప్లాన్ వేసావు? 10 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళకుండా చేస్తున్నాను. 10 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళకుండా చేస్తాను. 10 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళకుండా చేస్తాను. నువ్వేనా? నువ్వే ఏం పెట్టావు? ఆ బిడ్డకి ఏం పెట్టావు? మందు పెట్టా. ఆ బిడ్డకు మందు పెట్టావా? స్కూల్కి వెళ్ళకుండా చేస్తావు. ఇంకేం చేస్తున్నావు? ఆ పెద్ద బిడ్డని తీసుకుంటా. నీ వల్ల కాదు, బయటికి రా. యేసయ్య ఉన్నాడు. ఇక నీ శక్తులని కాలిపోతున్నాయి. ఇక మొత్తం కూడా ఎస్ దూత ఒక ఖడ్గంతో ఒంట్లో ఉన్న దురాత్మను బయటికి లాగుతున్నాడు. యేసుక్రీస్తు నామములో. ఇక నీ వల్ల కాదు, యేసుక్రీస్తు నామములో. ఇక చెవిలోంచి బయటకు వచ్చేస్తున్నావు. యేసుక్రీస్తు నామములో చెవిలో నుంచి మొత్తం చెవిలో చూడండి. అగ్ని గంధకాలు వాళ్ళంతా వాకిని అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చేతబడి దురాత్మ. ఏమనిపిస్తుంది? మంట చెవులోంచి మంటలు వస్తున్నాయి. చెవిలోంచి మంటలు వస్తున్నాయా? ఈ సైతాన్ శక్తిగా బయటికి రా. చెవిలో మంటలు సుడిగాలి వలె మంటలు వాళ్ళంతా ఇక నీ తట్టుకోలేవు. చేతబడి పని చేస్తలేదా? నిమ్మకాయ ఇవాళ ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తున్నా. వాళ్ళంతా గిరగిరా కడుపంతా పిండేస్తుంది. యేసుక్రీస్తు నామములో ఇగరా బయటికి రా. మొత్తం నొప్పులన్నీ విడిచేసి వెళ్ళిపోతున్నావు. ఆ ఒంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నావు. ఇక ఎన్నడూ బిడ్డ ఒంట్లో ఉండొద్దు. యేసుక్రీస్తు నామములో గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. ఎస్ అమ్మ లేచి ఒకసారి నడిచి చెక్ చేసుకోండి అమ్మా. ఒకసారి నడవండి, నడిచి ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. వాళ్ళంతా కూడా ఫ్రీగా ఉంటుంది. చేతబడికి అంట నిమ్మకాయ మిరపకాయ కావాలంట. ఎంతమంది మిరపకాయ ఇస్తారు? మళ్ళీ అడవండి అమ్మా.
ఎస్, మీకు వ్యతిరేకంగా పనిచేసే చేతన శక్తులని కాల్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామం. ఇప్పుడు మీకు ఎస్ ఎలా ఉందమ్మా? మీకు ఇప్పుడు ఎలా ఉందమ్మా? తెలుగు ఉంది అయ్యగారు. ఇదివరకు ఎలా ఉండేదమ్మా? ఇది వరకు ఏదో తల్లో ఏదో బరువుగా ఉండి నెత్తి ఏదో పొడి చేసినట్టు ఉండేది. ఇప్పుడు మీకు ఎలా ఉంది? తలంతా ఎలా ఉంది? కొంచెం ఫ్రీగా అయింది. ఫ్రీగా ఉంది. గట్టిగా చప్పళ్ళు కొట్టి ఎస్